ప్రేమించిన అబ్బాయి కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండే ఎంతో అందమైన అమ్మాయి తనని చూసి పెళ్లాడేందుకు ఎంతమంది ఎగబడుతున్నా నేను నా రాహుల్ని పెళ్లాడుతా, తను వచ్చే వరకు ఇలానే ఉంటా అంటూనే ఇక ఎంతో కాలం ఎదురు చూస్తూ వచ్చింది. అలానే ఆ రోజు రాకనే వచ్చేసింది. ఇక రాహుల్ కుమారిని పెళ్లాడేందుకు పట్నం నుండి దిగొచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకుని వారం తిరగకుండానే పట్నంలో పనుల కోసమని తనని వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లయ్యాక కూడా తన అలవాట్లని ఏమాత్రం మానుకోలేదు. ఇక ప్రతిరోజు వీధుల్లో తిరుగుతూ అందరితో తన భర్త కోసం ముచ్చట్లు చెప్తూ ఉండేది. ఒక రోజు శ్మశానం వైపు నుండి వస్తున్న సమయంలో తనని ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించింది. వెనక్కి తిరగకుండా కంగారుగా ఇంటికి వచ్చేస్తుంది. బామ్మ బామ్మ, నాకు ఎందుకో భయంగా ఉంది బామ్మ, నా వెనుకతల ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించింది. ఇక త్వరగా వచ్చేసా అంటే, ఒసే పిచ్చిదాన్నా, వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కున్నావా లేవా? పెళ్లి కూతురివి, పెళ్ళయి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే శ్మశానాల దగ్గర వీధుల్లోని తిరుగుతావేంటే తల్లి అంటూ తలమొత్తుకుంది. ఇక తెల్లవారు లేచేసరికి వాంతులు, తలనొప్పి, తల తిరుగుట, ఇవన్నీ ఏంటి ఇలా వింతగా ఉన్నాయి అనుకుంటే తను నెల తప్పిందని తెలిసింది. ఇంకా ఆ రోజు నుండి విపరీతమైన ఆకలి. 100 మంది కలిసి భోంచేసే తిండి తను తినేసేది. ఇక ఇంట్లో సరుకులు కూడా అయిపోయేవి. అలా రోజు రోజుకి గడుస్తున్న కొద్దీ తన కడుపు విపరీతంగా పెరిగిపోయింది. నెలలు నిండిన గర్భిణిలా మారిపోయింది. 3 నెలలు నిండక ముందే ఊరంతా వింతగా చూడటం మొదలు పెట్టింది. తిను పెళ్లి కాకముందే గర్భిణి అయి ఉంటుంది, భర్తని మోసం చేసేస్తుంటుంది అంటూ పుకార్లు మాట్లాడుకునేవారు. ఏం చేయాలో తెలియక ఒంటరిగా ఏడుస్తూ ఉండేది. ఎప్పుడు లేని విధంగా తన వీధిలో దెయ్యం తిరగడం మొదలెట్టింది. అలానే కొంతమందికి తను కనిపించేది కూడా, నవ్వుతూ అందరినీ పలకరించేది కూడా. ఇక అందరూ భయపడి బయటికి రావడమే మానేశారు. అర్ధరాత్రి 12 తర్వాత ఆ దెయ్యం తెల్లటి ఆకారంలో కనిపిస్తూ ఉండేది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఊరు ప్రజలంతా భయంతో నిద్రపోయేవారు కూడా కాదు. ఇక తనకి ఒకరోజు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఈ బ్రతుకు వద్దు అంటూ చనిపోవడానికి ప్రయత్నించింది. అంతలోనే ఆ దెయ్యం తనని వెంబాడి తనని బ్రతికిస్తుంది. నా కోరిక నువ్వు తీరుస్తావనుకుంటే నువ్వేంటి నా దగ్గరికి వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నావు? నా బిడ్డ నీ కడుపులో ఉన్నాడు అంటుంది. అదేంటి, నీ బిడ్డని నేను మోస్తున్నానా? అవును, నా బిడ్డని మోస్తున్నావు. నేను తల్లయి ఉన్నప్పుడే నా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా చంపేశారు. కానీ నాకు తల్లి కావాలని కోరిక ఉండేది. అలానే ఈ శ్మశానంలో కుమిలిపోతూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు ఎంతో అందంగా పెళ్లి కూతురులా ముస్తాబై ముందు నుండి వెళ్తున్నావు. ఇక అప్పుడే అనిపించింది, నా బిడ్డని నీ కడుపులో వేస్తే ఎంతో మంచిగా పెరుగుతాడు కదా అని. అలా నా కడుపులో ఉన్న బిడ్డని నా మంత్ర శక్తులతో నీ కడుపులో వేసేసా. కానీ నువ్వు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదు అంటూ ఒక్కసారిగా చెప్పేసరికి కుమారి గుండె పగిలిపోయింది. నీ వల్ల 3 నెలలు నేను నరకం చూశాను అంటూ బాధపడుతూ కుమిలిపోయింది. అప్పుడే బిడ్డకి ప్రసవం ఇస్తుంది. ఇక అంతలోని దెయ్యం ఆనందపడి ఆ బిడ్డని తీసుకొని తను వెళ్ళిపోతూ వరం కోరుకోమని అడిగింది. నేనేమని వరం కోరుకుంటా? దయచేసి నాలాంటి బాధ ఎవ్వరికి పెట్టద్దు, నువ్వు ఎవ్వరికి ఇంక ఎప్పటికీ కనిపించద్దు అంటూ కుమారి వరం కోరుకుంటుంది. అలానే ఆ దెయ్యం మాయమైపోతుంది. అందుకే కొత్తగా పెళ్ళైన వారికి నిండు వస్త్రాలతో బయట తిరగద్దని, శ్మశానాల దగ్గరికి వెళ్తే ఇంట్లో కాళ్ళు కడుక్కొని రావాలి అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఇటువంటివన్నీ మనం తప్పక పాటించాల్సిందే.